ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 31వ కీర్తన 6వ వచనము. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరు నమ్ముకొని ఉన్నారు? కొంతమంది రాజకీయ నాయకులు నమ్ముకొని మోసపోతూ ఉంటారు, ప్రభుత్వాలు నమ్ముకొని మోసపోతూ ఉంటారు, వారికి తెలిసినటువంటి వ్యక్తుల్ని నమ్మి మోసపోతూ ఉంటారు, కొంతమంది ప్రేమలో మోసపోతూ ఉంటారు, కొంతమంది లోకానుసారమైన వ్యక్తుల మీద నమ్మకం ఉంచి వారి జీవితంలో మోసపోతూ ఉంటారు. అయితే ఇక్కడ అద్భుతమైన మాట రాయబడింది. ఈ మాట మీరు గమనించినట్లయితే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఆయన్ని నమ్ముకునేటటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరచడు. ఆయన నమ్ముకున్నటువంటి వారిని దేవుడు నడిపిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు. వారు నడవవలసిన అద్భుతమైన మార్గంలో దేవుడు వారిని నడిపిస్తాడు. దేవుడు నాకు రక్షణగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్న వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అనేక సార్లు నేను మార్గం తప్పిపోయినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు తిరిగి నన్ను బలపరచి స్థిరపరచి ఈ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ఎవరో ఒకరి ద్వారా ఒక టెక్స్ట్ మెసేజ్లో ఈ వాగ్దానం వచ్చేది, ఒక గోడ మీద ఈ వాగ్దానం ఉండేది. నేను అనుకుంటాను దేవుడు ఈ విధంగా మాట్లాడతాడేమో అని. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీ జీవితంలో కూడా మీరు దేవునికి దూరం అయిపోయి ఉంటే, సమస్యల్లో మీరుంటే, ఇబ్బందుల్లో మీరుంటే, తిరిగి మీరు దేవుని దగ్గరికి రావాలని, దేవుడు మిమ్మల్ని నడిపించాలని, నిత్యము మీరు దేవుని మీద ఆధారపడి జీవించాలని, ఆయన్ని మట్టుగా మీరు నమ్ముకోవాలని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తాను. నేను కూడా చాలామందిని నమ్ముకొని జీవితంలో మోసపోయాను. వారు సహాయం చేస్తారేమో అని, వీరు సహాయం చేస్తారేమో అని. వారు మనకున్నారు, వీరు మనకున్నారు. ఎవ్వరు కూడా సర్టన్ ఎక్స్టెంట్ వరకే మనకు సహాయం చేయగలుగుతారండి. నిత్యము మనకు సహాయం చేసేది దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని మీరు నమ్ముకొని ఈ దినాన్ని ధైర్యంగా ఎదుర్కొని దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్.